ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బోబో అనమాట. బోబోది వచ్చేసి నేను ఎందుకు తీసుకున్నానంటే కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అనమాట. సో వాటర్ ప్రూఫ్లో మనం మొబైల్ పెట్టుకొని తీసుకోలేనా కూడా చాలా ఈజీ అనమాట. దీనికి 2600 వర్తేనా అంటే చూసుకోండి, యాంటీ వైబ్రేషన్ 10% అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. ఇది బెంగళూరు నుంచి వచ్చింది. నేను ఆర్డర్ చేసుకున్నాను జస్ట్ ఫర్ 19 రూపీస్. Audio Jungle. So hello guys, welcome back after a long time. మస్తు రోజులకైతే నేను మళ్ళీ లాగ్ చేస్తున్నాను అనమాట. గణేష్ పండుగ కన్నా ముందు నేను ఊరికి వచ్చినుండే. సో మా ఊరికి వచ్చి నేను ఇక్కడనే చిక్కుకున్నా. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అనమాట. ఇప్పుడు నవంబర్లో నేను మంచి రైడ్ చేస్తున్నా. అంటే సెప్టెంబర్, అక్టోబర్ గ్యాప్ వచ్చింది నాకు. సెప్టెంబర్, అక్టోబర్ మంచి రెస్ట్లో ఉన్నాను అనమాట. ఇక అసలు ఎలాంటి రైడ్స్ లేవు, ఏం లేవు. అండ్ ఈ రైడ్లో ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పి నేనైతే బైక్ తీసిన మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా. ఏం చేద్దాం నువ్వే చెప్పన్నాడు. సో ఏం చేసినామంటే సీదా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వెళ్ళిపోతే అయిపోతుంది కదా, మంచిగా అక్కడ పోయి కొంచెం టైం స్పెండ్ చేసి రావచ్చు. మంచిగా సన్సెట్ అవుతుంది. అండ్ మా సైడ్ అయితే ఇదంతా మొక్కలు అవి ఇవి అన్నీ రోడ్డు పైన వస్తారు. అండ్ ఈ బైక్కి, నా బైక్ వచ్చేసి సస్పెన్షన్ పోయింది. సో దానివల్ల కూడా నేను బైక్ని ఏడికి తీయట్లే. అది కూడా ఒక మెయిన్ రీజన్ అని చెప్పాలి. అండ్ నేను ఇవాళనే ఈ బోబో మౌంట్ అయితే ఆర్డర్ చేశాను. అంటే మొన్న ఆర్డర్ చేశాను, ఇవాళ వచ్చింది. ఇది పెట్టడానికి నానా దండలు పడ్డాను అనమాట. మనకు తెలియదు కదా, రిస్క్ అయింది గట్టిగా. కొంచెం అటు ఇటు అయ్యి ఫిక్స్ చేసిన ఆల్మోస్ట్ లాస్ట్కి ఒక 1.5 hours అయితే దీనికి పట్టింది అనమాట. ఫ్రెండ్స్కి వీడియో కాల్ చేసి వాళ్ళకి ఇలా తెలిసిన వాళ్ళకి, మన వాళ్ళకి అందరికి చేసి ఇది చెక్ చేసిన అనమాట. అండ్ ఇప్పుడు ఇది గేట్స్ ఓపెన్ ఉన్నాయా, ఓపెన్ లేవా, అసలు వాటర్ వస్తున్నాయా లేవా నాకు కూడా తెలియదు. మొన్నటి నుంచి అందరు వెళ్తున్నారు, నేనైతే ఇప్పుడే వెళ్తున్నాను అనమాట ఇన్ని రోజులకి. సో అట్లనే ఒక బ్లాగ్ చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట, అంతే. అండ్ ఈ రోడ్డు మీద ఉన్న మొక్కలు ఇవేంటి అంటారా అందరూ, అది కామన్. దీంట్లో పడి చాలామంది చచ్చిపోతూ ఉంటారు కూడా, మస్తు యాక్సిడెంట్లు అవుతాయి. నేను ఎప్పుడైనా పడితే నేను కానీ దీంట్లో పడాలి కానీ సీదా పెట్రోల్ తీసుకొచ్చి మొత్తం వంటించేసి మొత్తం పాప్కార్న్ చేసేస్తాను నైట్. పొద్దున పడతా, ఎవరిని ఏమన్నాను, లేచి బండెక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా. నైట్ వచ్చేసి 10-11కి అవ్వడు ఉంటాడు. సో మొత్తం పెట్రోల్ కొట్టించేసి మొత్తం మంట పెట్టేసి పాప్కార్న్ అయిపోవాలి మొత్తం. అట్లా చేస్తాను నేనైతే. ఎవరైనా ఏమని అనుకోని, నిజంగా అది చాలా తప్పు. కానీ వాళ్ళు ఫస్ట్ టైం మాట్లాడుకుంటారు అనమాట. ఈ రోడ్డు ఇంత పెద్ద శాంక్షన్ అవుతుందంటే మాకు రోడ్డు కంపల్సరీ మొక్కలు వేసుకోవడానికి, ఇంకేమేమో వేసుకోవడానికి ఉంటుంది. వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. సో అదంతా ఇక్కడ మొత్తం కళ్ళు, తాటి కళ్ళు. నా సస్పెన్షన్ పోవడం వల్ల నాకైతే మస్తు ఇబ్బంది అవుతుంది. నేను ఇప్పుడు ఒక మంచి రైడ్ అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఒక 10-15 days రైడ్ అనమాట ఇది. సో దీనికి ఒక మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి. స్టేడియం సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ బ్లాగ్స్ వస్తాయి కంటిన్యూస్గా. నేనైతే డైలీ బ్లాగ్స్ పెడతా ఉంటాను. నాకు తెలిసి డైలీ పెడతా. లేదు అంటే 10 days మంచిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ముందు పెట్టుకుంటా వర్క్ అంతా పెట్టుకొని ఒక 3 daysకి ఒకటి అలా పోస్ట్ చేసుకుంటా. వీలైతే అట్లా చేసుకుంటా. లేదంటే డైలీ పోస్ట్ అంటే డైలీ పోస్ట్ కూడా చేసుకుంటా. అండ్ ఇప్పుడు ఈ బోబో మొబైల్ హోల్డర్ విషయానికి వస్తే, ఇది నాకు M10 Pro Plus అనుకుంటా. ఇది యాంటీ వైబ్రేషన్ అనమాట. నాకు 2500 పడింది. ఇది బెంగళూరు నుంచి వచ్చింది. నేను ఆర్డర్ చేసుకున్నాను జస్ట్ ఫర్ 19 రూపీస్. అంటే 19 రూపీస్ కడితేనే ఇది వచ్చిందనమాట నాకు. కాకపోతే మిగతాది అంతా లైక్ ఈఎంఐ లాగా చేసుకున్నాను అనమాట. అంటే నేనే షాక్ అయ్యాను ఫస్ట్. మా ఫ్రెండ్ చెప్పిండు ఇట్లా ఉంటుంది యాప్, దీంట్లో తీసుకోవచ్చని. నేనేం చేశానంటే, మనం ఊరుకుంటామా, చూస్తే అన్నీ గెలికేస్తాం కదా. సో అట్లనే అన్నీ గెలికినా. దాంట్లో పే 99 బై అని చెప్పొచ్చింది. అరే 19 రూపీస్ ఏంది, పే చేయడం ఏంది, దీన్ని తీసుకోవడం ఏంది అని చెప్పి. సో ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు అడగట్లేదు, మన సివిల్ స్కోర్ కూడా చూడట్లేదు. జస్ట్ పాన్ అండ్ ఆధార్తోని స్నాప్మింట్ అనే యాప్ అనమాట ఇది. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఫోన్స్ ఇంకా ప్రతి ఒక్కటి 0% ఈఎంఐ. నాకు దీనికి కావాలని నేను 3 months పెట్టుకున్నాను అనమాట. 874 రూపీస్ ఇంటూ 3 months.
141 రూపీస్ ఏమో నాకు దీనికి ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. 0 ఇంట్రెస్ట్ అసలు. కానీ చెప్పాలంటే మనం కావాలని దీన్ని అట్లా పెట్టేసినాం కాబట్టి అట్లా అయిందనమాట. అన్న సైడ్ ఇయ్యాడు, మనం పోము ఇప్పుడు, ఎందుకంటే అట్లా మొక్కలు ఉన్నాయన్నమాట. ఫోన్ వాడుతుండు ఇంకా మంచిగా. కొంచెం మన రీల్స్ చూడన్నాను, కొంచెం రీల్స్ చూస్తూ ఉంటే మేము వెళ్ళిపోవచ్చు, లేదంటే నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ మేమైతే అసలు రోడ్డే మర్చిపోయాను అనమాట. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మేము అటు సైడ్ పోతే నిర్మల్ ఆదిలాబాద్ రోడ్ అది కొంచెం అయితే. సో మళ్ళీ మ్యాప్ పెట్టుకున్నందుకు కరెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఈటే వెళ్తున్నాం. ఇక్కడ సైడ్ నుంచి ముందు నుంచి రైట్ చూపిస్తుంది. సో ముందుకెళ్ళి రైట్ తీసుకుంటాం. ఇది ఇప్పుడు స్ట్రైట్కి వెళ్తా ఉంటే హైదరాబాద్ రోడ్ అనమాట. హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఈ రోడ్ నుంచి అందరూ లదాఖ్ కూడా వెళ్ళే రోడ్ అనమాట, NH44. సో యా, ఈ రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి, ప్రాబ్లం అయితే లేదు వీటికి. సో గైస్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇన్ని రోజులకు ఒక మంచి రైడ్ అయితే మేము ప్లాన్ చేసినాం అనమాట. సో ఈ ప్లాన్ వచ్చేసి నేను ఇప్పుడైతే ఏం చెప్పాను అంటే ఒక 2 రోజుల ముందు అట్లా అప్డేట్ ఇస్తా. అది కూడా నా ఇన్స్టాలో స్టోరీస్లో రీల్స్లో నేను అప్డేట్ ఇస్తా. సో దానికి మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు మేము చేసే షాపింగ్ అదంతా కూడా నేను ఒక బ్లాగ్ లాగా చిన్నగా ఒక బ్లాగ్ చేస్తా, ప్రిపరేషన్ బ్లాగ్. ఒక 10-15 డేస్ అంటే మీరు అర్థం చేసుకోండి ఇంత షాపింగ్ చేయాల్సి వస్తుంది. మాకు కావాల్సిన యాక్సరీస్ కూడా కొన్ని షాపింగ్ చేయాలి కాబట్టి ఇంకా తీసుకునేటివి చాలా ఉన్నాయి. అండ్ నా బైక్కి ఇంకా మోడ్స్ చేయాలి, ఇంకా ముందు ఒక గ్రిల్ రావాలి, ఇంకా ఈ బ్యాటరీ కూడా ఇంకా కొంచెం ఛార్జ్ చేయించాలి, ఎందుకంటే మళ్ళీ డౌన్ అయిపోతే ప్రాబ్లం. ఇంకా నా బ్యాక్ టైర్ కూడా వేయించాలి, బ్యాక్ సైడ్ టైర్ మొత్తం అయిపోయింది. సో అది కూడా. అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. సో ఎక్కువ లేట్ చేయకుండా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బోబో అనమాట. సో ఈ బోబోది వచ్చేసి నేను ఎందుకు తీసుకున్నానంటే కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అనమాట. సో ఈ వాటర్ ప్రూఫ్లో మనం మొబైల్ పెట్టుకోవాలి, తీసుకోవాలి కూడా చాలా ఈజీ అనమాట. దీనికి 2600 వర్తేనా అంటే చాలా వర్త్, ఎందుకంటే దీంట్లో ఫోన్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అసలు దీంట్లో నుంచి పడే అవకాశాలు ఏం లేవు. నా దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్కి వర్షంలో అసలు కష్టం కదా. సో దానికోసం నేను ఇంత పెట్టి తీసుకున్నాను అనమాట. అంటే దీంట్లో ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయి. అండ్ దీనికి ఇక్కడ చూసుకోండి, యాంటీ వైబ్రేషన్ డాంపర్స్ అనమాట ఇవి. సో ఇవి ఇలా ఉంటాయి అనమాట. ఇది ఇప్పుడు పనిచేయదు, అంటే బైక్ రన్నింగ్లో కొంచెం ఊగినప్పుడు మన మొబైల్ లెన్సెస్కి, కెమెరా లెన్సెస్కి, లేదంటే లోపల ఉన్న దాని చిన్న చిన్న స్క్రూస్ ఉంటాయి అనమాట. ఆ స్క్రూస్కి ఇది చాలా పనిచేస్తుంది అనమాట. యాంటీ వైబ్రేషన్ తీసుకోవాలి ఎప్పుడైనా. వైబ్రేషన్ నుండి తీసుకుంటే, ఇది లేకుండా ఉంది తీసుకుంటే లాభం లేదు. మనం 2000 పెట్టి కూడా. సో ఇంకొక 500 ఎక్కువ పెడితే మీకు BM10H Pro Plus అనమాట మోడల్ నేమ్. ఇది ఇంత కంఫర్టబుల్గా ఉందన్నమాట. చూసుకోండి సరే. ఇది ఇక్కడ కాకుండా ఇక్కడ వస్తుంది, అక్కడ వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు నేను మ్యాప్స్ కానీ మ్యూజిక్ వినాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా దీని నుంచి అనమాట. సో ఇప్పుడు ఇది ఎంత ఈజీ అంటే దీన్ని జస్ట్ మొబైల్ దీంట్లో పెట్టేసి ఇలా క్లోజ్ చేసుకోవడమే. సౌండ్ వస్తుంది చూడండి ఒకసారి, అంతే సింపుల్. అండ్ చూడకుండా ఒకసారి స్క్రీన్ టచ్ కూడా మంచిగా ఈజీగా అవుతుంది, కానీ కొంచెం కొంచెం దూరం ఉండి అట్లా అవుతుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఒకసారి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది కూడా ఎంత క్లారిటీగా ఉందో చూడండి ఒకసారి. ఈ కవర్ కూడా దీనికి స్క్రాచెస్ పడకుండా మనం కాపాడుకోవాలి ఒకటే. సేమ్ దానికి టెంపర్ గ్లాస్ ఎట్లా వేసుకుంటాం కాపాడుకుంటాం ఆ ఫోన్కి, సేమ్ దీన్ని కూడా అంతే. ఇంత క్లారిటీగా ఉంది చూడండి ఒకసారి. మన దగ్గర ఉన్న రెగ్యులర్ యాప్స్ అనమాట. సో దీంట్లో ఏం తీసుకోవాలన్నా ఎంత క్లారిటీగా ఉంది చూడండి ఒకసారి. ఇది కొంచెం అప్పుడప్పుడు ల్యాగ్ అనేది చిన్న ల్యాగ్ అవుతుంది, ఎందుకంటే ఇది కొంచెం దూరం ఉంటుంది కాబట్టి స్క్రీన్కి. కొంచెం ప్రెషర్ చేసి యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇది మస్తు యూజ్ అవుతుంది. నేను ఎప్పుడు ఒక 1 year బ్యాక్ ఇది తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇన్ని సంవత్సరాలకి అంటే లైక్ ఒక 1 year తర్వాత నేను తీసుకోవాల్సి వచ్చింది. ఇంతకుముందు నా దగ్గర స్కై ఏదో ఉండే, నేను ఒక 500 పెట్టి తీసుకున్నాను అంతే. అది సడన్గా ఒకరోజు నేను అరకు వెళ్తుంటే, అరకు రైడ్ చేస్తున్నప్పుడు రోడ్డు పైన కనబడితే అక్కడనే 500 పెట్టి తీసుకున్నాను నేను. సో దాని నుంచి నేను దీనికి అప్గ్రేడ్ అయినా. ఇన్ని రోజులు నాకు ఇది అవసరం పడలేదు అసలు, అది ఇక్కడ ఉండే అంతగా నేను యూజ్ చేయాలి. సో నేను ఈ హ్యాండిల్ కూడా అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫిక్స్ చేయాల్సి వచ్చింది. ఇవాళ ఒక 1.5-2 hours నేను కష్టపడి దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసిన. ఊర్లో ఉన్నాను కదా, కష్టం. సిటీలో ఉంటే స్పాట్లో తీసుకెళ్ళి పెట్టి చేస్తే అయిపోతుండే. సో ఇక్కడ గ్రిల్ వచ్చిన తర్వాత అది అయిపోయింది అనమాట.
సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే బోబోలో యాంటీ వైబ్రేషన్ మాత్రమే తీసుకోండి. ఇదొకటే కాదు, 2000 అని కాదు, ఇట్లా 1500 అండ్ 1600 అట్లా కూడా ఉంటాయి. దాంట్లో యాంటీ వైబ్రేషన్ మీరు ఏది తీసుకున్నా కూడా వాటర్ ప్రూఫ్, వితౌట్ వాటర్ ప్రూఫ్ ఉంటాయి. అది మీకు 1600 1700 కూడా దొరికిపోతాయి. ఇన్ కేసు మీకు నార్మల్ రెగ్యులర్గా మీరు స్విగ్గీ అండ్ ర్యాపిడ్ చేసినా కానీ అట్లాంటి ఏమైనా వర్క్ ఉన్న డైలీ మేము బండి పైన తిరుగుతాం బ్రో అంటే అది మీరు తీసుకోండి. మొబైల్ కూడా డ్యామేజ్ కాకుండా ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయి, ఏముంటాయి, మంచిగా లాంగ్ లాస్టింగ్ వస్తుంది. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఇది ఒక 3 years నుంచి 4 years అయితే ఈజీగా వస్తాయి. నా దగ్గర నా ఫ్రెండ్స్ కూడా మస్తు మంది దగ్గర ఉన్నాయి, తెలిసిన వాళ్ళ దగ్గర కూడా మస్తు ఉన్నాయి. ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళకైతే తెలిసి ఇది బోబోలో ఎంత స్టాండర్డ్ ఉంటాయి అనమాట. మంచి స్టాండర్డ్ ఉంటాయి, మంచి రేటింగ్ కూడా ఉంది దీనికి. సో ద బెస్ట్ క్వాలిటీ అనమాట ఇది. మేమేదో ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేసినా అనమాట. అంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం కిందికి వెళ్ళిపోయాడు అనమాట. మొత్తం సూర్యుడు మొత్తం కిందికి వెళ్ళిపోయినప్పుడు ఆ వాటర్ నుంచి వచ్చే రిఫ్లెక్షన్ అదంతా బాగుంటుంది అనమాట. బట్ ఏం చేద్దాం, పిచ్ లైట్ కాదు. సో ఇప్పుడు మనం గేట్స్ దగ్గరికి వెళ్దాం. అన్నీ క్లోజ్ అయిపోయినాయి మామా. అవునా? అరే బంద్ అయిపోయినాయి కదా అన్నీ. వెరీ బ్యాడ్ లక్ అనమాట గైస్. ఏంటంటే చూడండి ఒకసారి వ్యూ అయితే మస్తుంది. ఇక్కడ నుంచి చూసి వెళ్ళిపోమంటున్నారు, ఎందుకంటే అక్కడ గేట్స్ అన్నీ ఓపెన్ ఉండే మన వరకు. 42 గేట్స్ ఇక్కడ. 32 గేట్సా 42 గేట్సా మామ? 42 గేట్స్. సో 42 గేట్స్ అంటే మామూలుగా ఉండదు మరి. అన్నీ నడిచి 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 ఇప్పుడు కొంచెం రిపేర్కి వచ్చినాయంట. మళ్ళీ తీయాలి కదా, మళ్ళీ ఓపెన్ చేయడానికి అంత పర్ఫెక్ట్ ఉండాలి కాబట్టి దానికోసం ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇదనమాట. సన్సెట్ పర్ఫెక్ట్గా అయితే మాత్రం మస్తు ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం ఫాగ్ వచ్చేసింది ఆల్రెడీ. ఈ ఫాగ్ ఎక్కడి నుంచి వచ్చిందో, చలి కూడా పెడతలేదు మాకైతే. ఏం చలి కూడా ఏం లేదు. ఐ డోంట్ నో, మొత్తం ఫాగ్ వచ్చేసింది ఆల్రెడీ. Yeah, that's it for today guys. Thanks for watching. See you in the next vlog.